ఈ ఘోర ప్రమాదాలు కానీ, చిన్న ప్రమాదాలు కానీ, ఘోర ప్రమాదం ఏదైనా ప్రాణమే. ఒక మనిషి పోయినా ప్రాణమే, ప్రాణం విలువ మనం చెప్పలేం కదా. అదేవిధంగా 20 మంది పోయినా అంతే. అసలు ఆ సంఘటనకి మూల కారణం ఇది ఏమిటి? మూల కారణం, వాట్ ఇస్ ద రూట్ కాజ్ అనే దాని మీద మనం చాలా నిర్లక్ష్యం చేస్తున్నాము. ఈ నిర్లక్ష్యం వల్లనే మనకు ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతూ ఉన్నాయి. అందుకని వాటిని ముందు ఫస్ట్ అధ్యయనం చేయడం దగ్గర మనం మొదలు పెడితే దాని ఇంప్లిమెంటేషన్ దాకా ఎక్కడ ఆపకుండా దీన్ని కథనక మనం నడిపించగలిగితే అప్పుడు నిజంగానే ఈ ప్రమాదాలు తగ్గుతాయి, ఆటోమేటిక్గా తగ్గుతాయి. లేకపోతే మాత్రం ఇలాంటి ఘోరమైనటువంటి వార్తలు మనం ఏ క్షణమైనా సరే వినాల్సినటువంటి దౌర్భాగ్యపు స్థితి అలా కంటిన్యూ అవుతూనే ఉంటుందని నా అభిప్రాయం. నాగభూషణం గారు, అలాగే మన దేశంలో మాత్రం గైడ్లైన్స్ పాటించకుండా చాలా బస్సులు బయట తిరుగుతున్నాయి. అంటే ఎందుకు, ఎక్కడ నిర్లక్ష్యం అవుతుందని అనుకోవచ్చు? ఇక్కడ ఇందాక చెప్పాను, నిర్లక్ష్యం అనేది ఫస్ట్ ప్రభుత్వ అధికారుల్లో ఉంది. ఎవరైతే లైసెన్సులు ఇస్తున్నారో, ఎవరైతే దానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. వీళ్ళు ఖచ్చితంగా ఉంటే ఆటోమేటిక్గా ప్రజల్లో కూడా ఓహో మనం డబ్బులు ఇచ్చినా పని కాదు, అలాగే రాజకీయ పలుకుబడితోనూ పని కాదు, మనం ఖచ్చితంగా పాటించాలంట. విదేశాల్లో మనం అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఇదే చూస్తున్నాం మనం. వాళ్ళకేం ప్రజలు కూడా అక్కడ కూడా ఫ్రీగా వదిలేస్తే అందరం మనుషులే. ఒక లిఫ్ట్ పెట్టేసి, ఒక పెద్ద బిల్డింగ్ ఉందనుకోండి, ఉదాహరణకి 50 అంతస్తుల బిల్డింగ్ ఉంది. 50 అంతస్తుల బిల్డింగ్కి ఒకటే లిఫ్ట్ కనుక పెట్టి కింద వెళ్ళండిరా అంటే ఖచ్చితంగా అక్కడ తొక్కిసలాట, తోపుతలాట, ఎవరి ప్రయారిటీ కోసం వాళ్ళు కొట్టుకునేటువంటి పరిస్థితి, తోసుకునేటువంటి పరిస్థితి వస్తాయి. కాబట్టి అక్కడ ఏం చేయాలి? ఒక లిఫ్ట్కి బదులుగా 8 లిఫ్ట్లు పెట్టాలి. కాబట్టి ఏంటంటే ఆ 8 లిఫ్ట్లు పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచన ఎవరికి రావాలి? ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళకి రావాలి. ఇది ఇక్కడ బిల్డింగ్ గురించి చెప్పాను. ప్రభుత్వం గురించి కూడా అంతే. ప్రభుత్వం ఫస్ట్ ఏం చేయాలంటే తనకున్నటువంటి ఖచ్చితత్వాన్ని పాటించగలిగితే, మార్గదర్శకాలు గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఇంప్లిమెంటేషన్ కోసం ఖచ్చితత్వాన్ని పాటించగలిగితే, ఎక్కడా లంగకుండా, ఎటువంటి ప్రలోభాలకి లోను కాకుండా, డబ్బులకు ఆశపడకుండా అందరూ కనుక కరెక్ట్గా వాళ్ళు పనిచేయగలిగితే ఆటోమేటిక్గా ప్రజలు కూడా మార్పు వస్తుంది. ప్రజలు మారితే ఇందాక చెప్పినట్టుగా ఈ బస్సు నిర్వాహకులు అందరూ మారుతారమ్మా. మారకపోవడం వాళ్ళే పెద్ద ఇదేం కాదు. కాబట్టి తప్పు కేవలం బస్సు నిర్వాహకుడు వాళ్ళ ఈ కేసులో తప్పు వాళ్ళదే, అనుమానం ఏం లేదు. వాళ్ళు ఇష్టం, ఎందుకంటే వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి కాబట్టి. దొడ్డుదోవన పోతే వాళ్ళకి పని అవుతుంది అనేటువంటి విషయం బాగా బలంగా తెలుసు కాబట్టి వాళ్ళు ఆ విధంగా పోయి పని చక్కబెట్టుకుంటున్నారు. ప్రభుత్వ ఆఫీసుల్లో పని ఎలా చేయాలి, ఎలా చేయించుకోవాలి, ఏ విధంగా వెళ్తే పని ఈజీగా అవుతుందన్న విషయం చాలామందికి తెలిసినటువంటి విషయాలు అవన్నీ. కానీ ఈ పరిస్థితి మారాలమ్మా. ఇది మారినంత వరకు రూట్ కాదని మనం పట్టుకోకుండా పైన ఎప్పుడో ఏదో నెత్తి మీద ఏదో టక్కని పడిపోగానే మనం కంగారు పడిపోయి బాధపడటం అనేది, బాధపడతాం సహజం అది. కానీ రూట్ కాదని కనుక అక్కడ మనం కరెక్ట్ అయినటువంటి ఇంజెక్షన్ కనుక ఇచ్చినట్టయితే అప్పుడు ఇలాంటి సమస్యలు తగ్గిపోతాయి. గైడ్లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉన్న గైడ్లైన్స్ని మనం చక్కగా ఇంప్లిమెంట్ చేయగలిగితే చాలు. దానికి ఏ విధంగా చేస్తే బాగుంటుందో సమైక్యంగా అందరూ కూడా కృషి చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. అలాగే నాగభూషణం గారు, ఇటు ఏసీ స్లీపర్ బస్సుల్లో అత్యంత ఇరుకుదారి ఉండటం కూడా ఇలాంటి ప్రాణ నష్టం జరగడానికి కారణం అనుకోవచ్చా? ఎక్కువ ధర, ఇరుకుదారి సార్, అంటే ప్లేస్ తక్కువగా ఉండడం. ప్లేస్ తక్కువ అంటే ఇప్పుడు కమర్షియల్ కాబట్టి వాళ్ళు సాధ్యమైనంత వరకు విమానాలు తీసుకోండి. విమానాల్లో కూడా మనకి 4 వరుసల విమానాలు కూడా ఉన్నాయంటే 4 వరుసల్లో కూర్చోబెడతారు. సో వాళ్ళ స్పేస్ని వాళ్ళు ఎలా చేసుకోవాలి దానికి కూడా దాని రూల్స్ ఉంటాయమ్మా. ప్రతిదానికి రూల్స్ ఉంటాయి. ఇంత స్పేస్లో ఎంతమంది ప్రయాణికులు ఎన్ని బెర్తులు వేయొచ్చు అనే దానికి కూడా రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ మనం పాటించకపోవడం వల్ల వస్తున్నటువంటి ఇబ్బంది ఇది. తర్వాత ఏంటంటే అంత ఇరుకుగా బెర్తులు కానీ సీట్లు కానీ పెట్టేసి వాటికి మళ్ళీ చుట్టూతా కట్టెలు కట్టేసి ఆ కట్టెలన్నీ కూడా ఫ్లేమబుల్, ఊరికే జస్ట్ ఎక్కడైనా చిన్న నిప్పురవ్వ వస్తే చాలు మొత్తం బస్సు అంతా తగలబడుతుంది. బస్సు తగలబడి నిమిషాల్లో కాలి బూడిద అవ్వటానికి అవసరమైనటువంటి అన్ని చెడు లక్షణాలు దాంట్లో ఉంటాయి.